శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం సివిఎల్ నరసింహరావు గారు. నమస్తే. ఒక వారం రోజుల నుంచి నాన్ స్టాప్ గా పరిశ్రమలో అటు కార్మికులకి ఇటు ప్రొడ్యూసర్స్ కి మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంది. దీనికి ముగింపు కార్డు ఎప్పుడు పడుద్దా అని చెప్పి వెయిటింగ్. పడుతుందండి, ఎందుకంటే ఇంతకుముందు కూడా మీకు గుర్తుంది, 10 ఏళ్ల క్రితం 50 రోజులు స్ట్రైక్ జరిగింది అన్ని డిపార్ట్మెంట్. 50 రోజులు అప్పుడు అందరూ కలిసి కూర్చొని కొన్ని అగ్రిమెంట్లు రాసుకున్నాం. ఆ అగ్రిమెంట్లు ఎవరు లేరు, ఎవరు పాటించట్లేదు, చేయట్లేదు. బట్ దీంట్లో కూడా మనం చాలా సినిమాలు చూస్తున్నాం కదా, తంగలానను, జై భీమను అట్లా ఉన్నాయి కదా సినిమాలు చూస్తున్నాం కదా. ఆ సినిమాల్లో కార్మికుల పక్షాన పోరాటానికి ఎవడో ఒకరు ఉండాలి. మీ ఎరికలో యాజ్ ఎ జర్నలిస్ట్గా ఉన్నారా? నిర్మాతలే కార్మికులు కంట్రోల్ చేస్తున్నారు, కార్మికుల లీడర్లే నిర్మాతల కనుసన్నల్లో ఉన్నారు. గమ్మత్ ఏంటంటే సినిమా పరిశ్రమ, ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ, పాము తన పిల్లల్ని తనే మింగేస్తుంది అని ఏ అసోసియేషన్ వాళ్ళు ఆ అసోసియేషన్ వాళ్ళు, మొన్న కాస్టివ్ వన్ అసోసియేషన్ వాళ్ళ మెంబర్ని కొట్టిగా నిర్మాతలు అన్నాలిగా. నిర్మాతలు ఏదన్నా అంటే నువ్వు ఎందుకు పెట్టుకున్నారో వద్దంటే అని అన్నాలిగా. ఆ ధైర్యం లేదు. ఇదంతా ఏంటి? డ్రగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఈ వ్యవహారం. అందుకే వాళ్ళు అంత ధైర్యంగా అన్నారు, మన నిర్మాతలు ఏమన్నా అంటే తాట తీస్తా అంటారు. రౌడీజమే. అందుకే తెలుగు సినిమా ఎప్పటికీ ఇట్స్ మోర్ పవర్ఫుల్ దాన్ దావుద్ ఇబ్రహీం. అసలు చట్టం ఏం చెబుతుంది సార్? 81లో ఒక చట్టం వచ్చింది, సినీ వర్కర్స్ సినీ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్. 84లో దానికి సంబంధించిన రూల్స్, అంటే చట్టం వచ్చింది, రూల్స్ ఏంటని ఇలాగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని 84లో. ఇది అయిపోయిన తర్వాత 91లో లేబర్ కమిషనర్ మూర్తి గారని, అప్పటి లేబర్ కమిషనర్, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఒక లెటర్ రాశాడు. అయ్యా చట్టం ఇలా చెప్తుంది, రూల్స్ ఇలా చెప్తున్నాయి, మీరు అందరు ప్రొడ్యూసర్స్ తగ్గించి అగ్రిమెంట్ తీసుకుని చేయాలి, లేకపోతే సబ్సిడీలు, మన్ను మశానం, ప్రభుత్వంతో మీకు పని ఉండదు, జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఇచ్చాడు. పడించుకోవాలి వాళ్ళు, అసలు చట్టాలకు హెచ్చరించరు కదా. ఓ 16 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను ఇవన్నీ రక్షాతరఫం చేస్తున్నా. మళ్ళీ నేను అడిగి అసలు ఎంతమంది ప్రొడ్యూసర్లు అగ్రిమెంట్లు ఇచ్చారు ఇప్పటిదాకా అన్న. నీళ్ళని వచ్చింది ఆర్టీఐ తోటి, ఒక్కరు కూడా. అందులో ఇప్పుడు కార్మికులను కానీ, నిర్మాతలు కానీ, పాపము మినిస్టర్లు కానీ, పని గంటలు కానీ, వేజెస్ కానీ, ఇంకోటి కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఎలా ఉండాలి అని ఒక అగ్రిమెంట్ ఉంది, ఒక ఫార్మాట్ ఆఫ్ అగ్రిమెంట్. రైట్. జనరల్గా ఉండదు. ఆ చట్టంలో ఎందుకన్నారంటే ఇది చాలా సెన్సిటివ్ ఫీల్డ్, అందుకని ఒక హార్ష్ లైన్ ఆఫ్ ఇవి ఉండటానికి వీల్లేదు అని కొంత వెసులుబాటు కల్పిస్తూ నిర్మాతలకి, కార్మికులకి అట్లా రకరకాలుగా ఇచ్చారు. ఆ అగ్రిమెంట్ నేచురల్ టైప్ చేసుకుని అమౌంట్ ఫిల్అప్ చేసి ఇవ్వాలి. ఎవడు ఇవ్వలేదు ఈ రోజు దాకా. అది ఇస్తే అసలు గొడవలే లేవుగా. అడగాల్సింది ఎవరు? లేబర్ కమిషనరు, లేబర్ మినిస్టరు. ఇచ్చేలా చేయాల్సింది ఎవరు? సినిమాటోగ్రఫీ మినిస్టరు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరు, ఎఫ్డీసీ చైర్మను. ఎఫ్డీసీలో డైరెక్టర్లు ఉంటారని మీకు తెలుసు అనుకుంటారు, 7-8 ఉండాలి, లేరు ఈ 10-11 ఏళ్ళ నుంచి. కారణాలు అనేకం. ఇవన్నీ ఉంటే ఇన్ఫ్యాక్ట్ అందులో ఎంత బాగుంటుందంటే చట్టంలో ప్రతి స్టూడియోలోనూ ఒక డిస్పెన్సరీ ఉండాలి, దానికి ఒక డాక్టర్ ఉండాలి, నర్సులు ఉండాలి. ఇలాగా అనేక రకాలుగా మానవీయ కోణంలో వాళ్ళని చూసుకోవడానికి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య మాట్లాడితే మేము భోజనాలు పెడుతున్నాం, టిఫిన్స్ ఇస్తున్నాం, స్టాక్ ఇస్తున్నాం అని చాలా గొప్పగా చేస్తున్నాం. ఎవరైనా ఒకసారి సినిమా షూటింగ్కి వెడితే తెలుస్తుంటుంది. షూటింగ్ జరుగుతుంటే నాకు పలానా హోటల్ నుంచి బిర్యానీ తెస్తే షూట్ చేస్తారు అని బ్రేక్ ఇచ్చిన హీరోలు బోల్డ్ మంది. ఇక్కడ షూటింగ్ బ్రేక్ ఇస్తే 50 మంది 100 మంది లైన్లో బేదల కన్నదానిలాగా వెళ్ళటం ఉంటుంది. ఈ రేంజెస్ అనేవి అనేక రకాల రేంజెస్ ఉంటాయి. నేను ఏది తప్పు పట్టట్లా. కాయ కష్టం చేసే కార్మికుడికి ఓ 10 రూపాయలు,
ఇన్ఫ్యాక్ట్ అసలు నాకు చెప్పడానికి నాకు కూడా అర్హత లేదు. ఎందుకంటే నేను నాకు ఒకడో ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు, కార్వాన్ ఇస్తుంటారు, మంచి భోజనం పెడుతుంటారు, మంచి రెమ్యునరేషన్ ఇస్తుంటారు. మరి నేనే ఎందుకు చెప్పాలి అంటే నేనే చెప్పాలిగా, నాకే తెలుసుగా. సో అందుకని ఈ ఈ ఈ కార్మికులకు సంబంధించినంత వరకు ఇవి రిజాల్వ్ కావాలంటే కార్మికుల ఫెడరేషన్కి, 24 క్రాఫ్ట్స్ లీడర్లకి, మినిస్టర్లకి, నిర్మాతలకి చట్టం ఉంది. చట్టాన్ని మనం అమలు చేయాలి. అమలు చేయకపోతే తాట తీస్తారు, సినిమాలు రిలీజ్ కావు అని తెలియాలి. ఈ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా క్వశ్చన్ ఉంది. ఉంది కదా, నేను చెప్పేది అగ్రిమెంట్. ఫస్ట్ చెప్పింది ఏంటి? అగ్రిమెంట్. ఫస్ట్ చెప్పింది అగ్రిమెంటే. ఆ అగ్రిమెంట్ ప్రొడ్యూసర్ని సేవ్ గార్డ్ చేస్తుంది, నాట్ ది కార్మికులు. ఇప్పుడు 6 కాగానే 5 నిమిషాలు ఆగి మరి డబుల్ కాల్ చేయడం అంటే చిన్న నిర్మాత తొక్కేసి, అంటే సాఫ్ట్ వాడిని పెద్దవాడి దగ్గర గంట 2 గంటలు చేసి ఏమడక్క ఇంటికి వెళ్ళిపోయి పక్కన ఏడవటం కాకుండా, అంతే కదా, గట్టిగా మెత్తనాన్ని చూస్తే మొత్త బుద్ధి అయిందని. ఇప్పుడు వీడు ఏం పెట్టుకుంటాడు, ఏం చేసుకుంటాడు? సో చాలా హార్డ్ రూల్స్ బట్టి మేము ఇలాగే మా డ్రైవరే రావాలి, మా వాడే రావాలి, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఈ అగ్రిమెంట్ ఎప్పుడైతే ఉందో, ఏం చెబుతుంది సార్ అగ్రిమెంట్? ఆ అగ్రిమెంట్ ఎంత ఇవ్వాలి, ఏం పని చేయించుకోవాలి, వర్కింగ్ అవర్స్ ఏంటి, ఎక్స్ట్రా వర్క్ ఏంటి, ఫుడ్ అలవెన్సెస్ ఏంటి, ఎన్నిసార్లు ఇవ్వాలి, తర్వాతనేమో ఒకవేళ యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల తర్వాత అంటే వాన వర్షం లాంటి వల్ల వస్తే ఇతనికి నిర్మాతకి సేఫ్ గార్డ్ చేస్తూ అతనికి బాధ్యత ఉండదు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. అలాగే ఇతనికి టైం 8 అవర్స్ కంటే కాదు, కంటిన్యూస్గా 5 అవర్స్ కంటే కంటిన్యూస్ పని చేయకూడదు. వరకు గంట రెస్ట్ చేయాలి. బట్ కాల్ షీట్ అంటే 8 అవర్స్, మధ్యలో విత్ 1 అవర్ బ్రేక్. అంటే ఇద్దరిని దృష్టిలో పట్టుకుని రాశారు. ఇంకో విషయం చెప్పాను, గమ్మత్తుగా ఏ చుట్టంలోనూ అగ్రిమెంట్ ఇలా ఉండని రాయదు. మీరు చేసుకోండి అని ఫార్మాట్ ఏదో ఇస్తాడు. ఈ అగ్రిమెంట్ ఎందుకు రాశారంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని, ఈ సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకుని ఇలా ఉంటే బాగుంటుందండి. అలా ఎవరు చేయట్లా. ఎందుకు చేయట్లేదంటే వాళ్ళ కారణాలు వాడుకున్నాయి. మీకు అందుకే గుర్తుందో లేదు, చాలా ఇష్యూస్లలో ఆర్టిస్టులు కానీ ఇంకోటి కానీ రెమ్యునరేషన్ కోసం ఇంకోటి కోసం గొడవలు పెట్టి నిర్మాతల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఛాంబర్కి వెళ్ళి, ఏది కూడా ఇప్పుడు కూడా మీరు కార్మిక శాఖ దగ్గర కానీ ఎఫ్డిసిలో కానీ మీటింగ్లు జరగవు. జూబ్లీ హిల్స్ క్లబ్లోనో లేదా ఎఫ్ఎన్సిసి క్లబ్లోనో అక్కడ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అట్లా? అసలు ఎందుకు జరిగింది? ఇంకొంచెం పైకి వెళ్ళి చూస్తే ఈ ల్యాండ్లు ఇవ్వటం, 60 ఎకరాల ల్యాండ్లు ఇవన్నీ ఇవ్వటం కూడా జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ, ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీ, తర్వాతనేమో చిత్రపురి కాలనీ, ఇవన్నిటినీ కూడా అప్పట్లో 40 రూపాయలు కదా వాట్ ఎవర్ ఇస్తున్నారు. లో పెయిడ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిజాన్స్ అంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అద్దెలు కట్టుకుని ఉండి చేయలేక చేస్తారు కాబట్టి ఇలాంటి వీళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ ఉన్నాయి. ఓకే. అంతేగాని ఇప్పుడు ఇవన్నిటి చూస్తే మొత్తం మీకు కోట్ల బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, నాట్ ఈవెన్ రెసిడెన్సెస్. ఇప్పుడు ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ సొసైటీలో సగానికి సగం బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్, బార్లు, పబ్బులు, ఇట్లు. ఎవరైనా పెద్దిళ్ళు కట్టుకున్నారు అంటే అది వేరే విషయం. సో ఇవన్నిటిని తీస్తే నా క్వశ్చన్ ఏంటంటే, కార్మికులకి వాళ్ళు ఏంటంటే, నువ్వు చెప్తున్నావు కదా 100 కోట్లు, నువ్వు కూలీకి 150 కోట్లు తీసుకున్నావు, మీలాంటి వాళ్ళు పెద్దలాంటి వాళ్ళు లేదా చేంబర్ నిర్మాతలు ఇంత వెయ్యండి, 100 మంది ఉన్నారు. వాళ్ళ డిమాండ్ ఒకటి ఉంది. చిన్న డిమాండ్ అంటే డిమాండ్ కూడా కాదు, అడుగుతున్నారు. వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉందా లేదనిపిస్తుందా కార్మికుల పక్షం? 100% ఉందండి. రీజన్ చెప్తా. వేతనం పర్ డే, కాల్ షీట్, ఓకే, డే కాల్ షీట్ డేనో అనుకున్నాం, వేతనం పర్ మంత్ కాదు. ఓకే. ఇంకా ఎందుకు ఇస్తారు మీరు? ఇంకా ఎందుకు గీస్తారు అంటున్నా, తప్పు కదా. అయితే ఇక్కడ 2 ఉన్నాయండి. ఒకటి, పెద్ద ప్రొడ్యూసర్లకు సంబంధించి ఒకవేళ దీన్ని ఒప్పుకున్న చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీటింగ్ పెట్టారు. పెట్టి అసలు మాకు థియేటర్సే వన్స్ చేసుకున్న తర్వాత థియేటర్స్ దొరకట్లేదు, తర్వాత
కరెక్ట్. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ పెంచడం ఏంటి? ఇంకా పెంచి మేమేం చేయాలని చెప్పేసి వాళ్ళ వాదన. ఫస్ట్ పాయింట్ ఆ, మంచి పాయింట్. ఇప్పుడు సినిమా చిన్నప్పటి సినిమా తీస్తారు, ఉమ్, థియేటర్లు ఎవరు ఇవ్వాలి? దానికి ఒక సిస్టమ్ ఉండాలిగా. బాంబే గేమ్లో ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక లైన్. సంత అని ఒక సినిమా తీశాడు, ఉమ్, గోడ టెంకని పాట, సంతా మా ఊరి సంత. 2 సంవత్సరాలు అయింది సెన్సార్ అయ్యి, రిలీజ్కి నొచ్చుకోవాలి. ఇంట్రెస్ట్ కడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఎంతోమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. నువ్వు 4 థియేటర్లు బాగుంటే ఆడుతుంది, లేకపోతే ఓకే. ఈ థియేటర్లు ఇవ్వడానికి ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, అది ఎవడు చెప్పాలి? ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ప్రైవేట్ కదా, నా ఇష్టం. నీ ఇష్టం ఎట్లవుతుంది? నీ ఇష్టం ఎట్లవుతుంది? టికెట్ పెంపుకోవడం గవర్నమెంటే కదా. ఇప్పుడు తినుబండారాలకి కన్జ్యూమర్ ఫోరంలో వెళ్ళారు, జడ్జిమెంట్లు ఉన్నాయి. అవన్నీ బట్టి ఎవరు చూసుకుంటాడు? ఎవరు చూస్తాడు? ఎవరికి ఫైట్ చేయడానికి ఓపిక ఉంది కామన్ మ్యాన్కి? వీడికి ఈ పెంచి ఇప్పుడు చిన్న నిర్మాతలు ఉన్నారు, చిన్న నిర్మాతలకి ఇంతమందిని పెట్టుకోవాలని రూల్ ఏమైనా ఉందా? లేదుగా. వాడు ఇద్దరు టెక్నీషియన్ వాళ్ళు అదే అడుగుతున్నారు, ఏమని చిన్న నిర్మాతలు మాకెందుకు ఆ రూల్స్ అని చెప్పేసి అడుగు. లేవు, రూల్ లేదా? ఇద్దరు టెక్నీషియన్తో పెట్టుకుంటాడు. ఓకే, ఒక లైట్ బాయ్తో పెడతాడు, వాడి ఇష్టం. దానికి అబ్జెక్షన్స్ వస్తున్నాయి కదా ఎట్లా వస్తుంది? యూనియన్స్ తరఫున. ఇంత మీరు ఎంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయవద్దనో లేకపోతే ఇంకోటో. ఎవరిని? రీసెంట్ గా మీరు విన్నట్టయితే మొన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడు తను చెప్పాడు, మన మీరు కాకపోతే వేరే వాళ్ళు తెచ్చుకుంటారా? లేదు, అది దాని మీదే గొడవ స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ స్టార్టింగ్ లో కొత్త వాళ్ళని పెట్టుకొని నేను ఒక సినిమా తీశాను, నాకేం పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ యూనియన్స్ తో నేను సినిమా తీసినప్పుడు నాకు ఇంత ఖర్చు అయింది, ఆ వడ్డీలు కట్టుకోలేక మేము అసలు ప్రాబ్లం ఇంత ఫేస్ చేసాం, నాకు అవసరం అయ్యిందని చెప్పేసి వ్యాలిడ్ పాయింట్. అది కూడా చిన్న నిర్మాతలది. ఇప్పుడు నేను మీకు పాయింట్ చెప్తాను. చాలా ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం చిన్న సినిమా మొదలెద్దామని రతనాల వీళ్ళని ఒక పాటల గిరి రికార్డ్ చేసి తెలంగాణ బ్యాక్డ్రాప్, అందులో కొండా లక్ష్మణ్ బాపుజీ లాంటి వాళ్ళు కూడా చేశారు. 1 గంట చేసి అంతే. ఎందుకంటే ఎక్కువ తెలివిలో వాడి కాబట్టి ఎక్కువ నష్టపోకుండా. అది అన్న తర్వాత నేను ఏ ట్రేడ్ బాడీస్ నుంచి ఏ వర్కర్ని తీసుకోవాలి, నాకు తెలిసిన వాళ్ళని తీసుకుంటాను. అందులో ఎవరెవరు యాక్ట్ చేస్తారో చెప్తే ఆశ్చర్యపోతాను. సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి, జూలూరు గౌరీశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, కేంద్ర అకాడమీ డైరెక్టర్, ఇట్లా వీళ్ళందరినీ. వాళ్ళ ప్రసన్న కుమార్ అడిగితే హిందూ వాడు, ప్రొడ్యూసర్ డిఫైస్ ది రూల్స్ ఆఫ్ ట్రేడ్ బాడీస్ అన్నారు. అంటే మనం ఏమీ రూల్స్ లేవు. ఆయన అడిగితే అట్లా ఏం లేదు, మెంబర్ అయితే ఏదైనా బెనిఫిట్స్ వస్తాయేమో అన్న, అంతే. వితౌట్ ఇంకొక విషయం చెప్తే అసలు మీరు అంటే దౌర్భాగ్యానికి పరాకాష్ట. ఈ రోజుకి కూడా ఆడపిల్లలకి మేకప్ ఆర్టిస్ట్ కార్డు ఇవ్వరు, హెయిర్ డ్రెస్సర్ ఇస్తారు ఈ రోజుకి. ఆ సెక్షన్ లేదు కదా సార్, హెయిర్ డ్రెస్సరే ఉన్నట్టుంది కదా. అదే మేకప్ ఇవ్వరా ఆడపిల్లలు కాబట్టి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే ఆడపిల్లలు మేకప్ చేస్తే వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు అని రూలు పెట్టుకుని ఇలా. శోభలత అనే ఆవిడ చాలా గట్టిగా ఫైట్ చేస్తే 30 ఏళ్ల క్రితం కేసు నేనేసా. బాగా గుర్తుంది, జార్జి ప్రసాద్, మోహన్ రామ్ ప్రసాద్ ఎవరో చెన్నై నుంచి క్రిమినల్ కేసు వాళ్ళు పిలిపించా. ఇక మన కేఎస్ రామారావు గారు ఎవడంటే నాకేంటి అని సంతి సినిమాకి ఆ అమ్మాయిని మేకప్ పెట్టుకుని ఎంకరేజ్ చేశారు. ఆయన డేర్ చేశారు, ఆయన డేర్ చేసి పెట్టారు, దానికి నంది అవార్డు వచ్చింది. ఓకే, అది ఫెడరేషన్ నుంచి లెటర్ తెప్పించా, ఈ మేకప్ ఇది పట్ల. ఇంత డిస్క్రిమినేషన్ ఆఫ్ విమెన్ అంటాం, నిజమే కదండి, ఇంత దారుణం. అవును, ఇట్లా తవ్వుకుంటూ పోతే అవునవును. అదే అందుకు మనం ఏంటంటే ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే ప్రభుత్వాలని చట్టాలని గౌరవించం, సింపుల్. సార్ ఇక్కడ ఒకటండి, ఓకే, వాళ్ళకి సంబంధించిన డిమాండ్ నెరవేరాలంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఒకవేళ పెద్దవాళ్ళు ఒప్పుకున్నా చిన్నవాళ్ళ పరిస్థితి ఏంటి, చిన్న నిర్మాతలది? ఇప్పుడు ఈ ఫెడరేషన్లో ఉన్న వాళ్ళు, ఫెడరేషన్ లీడర్లు అందరి మీద చిత్తపూరి కాలనీకి సంబంధించినంత వరకు చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాళ్ళే పెడుతున్నారు. క్రిమినల్ కేసులలో ఉన్నవాళ్ళు అనర్హుడు అని చట్టాలు చెప్తున్నాయి, ఇంకోటి చెప్తున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా శ్రీరెడ్డి ఇష్యూలో మెంబర్షిప్ ఇవ్వకపోవటానికి కారణం ఏంటని తర్వాత నేను కోర్టులో ఆర్టీ అయితే ఆమె మీద ఒక క్రిమినల్ కేసు ఉంది, అందుకు మెంబర్షిప్ ఇవ్వట్లేదని అక్కడ లీగల్ అడ్వైజర్ స్పెసిఫిక్గా రాసి కోర్టులో ఉంది ఇప్పుడు. ఓకే, సో బలహీనుడికి ఒక న్యాయం, బలవంతుడికి ఒక న్యాయం, చాలా క్లియర్. సినిమా ఇండస్ట్రీ అనేది అంతే, చాలా.
సో దే విల్ నాట్ స్పేర్ ఎనీ వన్. ఇప్పుడు మీరు అన్నట్టుగా చిన్న నిర్మాతలు ఏముందంటే వీళ్ళు టెక్నీషియన్స్ ఫెడరేషన్స్ అన్నీ ఉన్నాయి కదా, కార్డుకి 2 లక్షలు వాడు ఎప్పుడు సంపాదించాలి? నాకు ఓపిక లేదు కదా, కానీ తెలంగాణ ఫిలిం లైట్మెన్స్ అసోసియేషన్ అని పెడదామని. ఓకే. మెంబర్షిప్ 10 రూపాయలు. ఓకే ఓకే. 8 hours 800 రూపీస్ లేదా 1000 రూపీస్. 8 hours 1000 రూపీస్ రోజు కూలి భుజాలు పడిపోయేలాగా మోస్తారు. 1000 రూపీస్ 8 hours, మెంబర్షిప్ 10 రూపీస్. నువ్వు ఈ లైట్ మెన్ అంటే నీకు ముందు తెలుసుకోవాలి లేట్ ఏంటి, ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకుంటే కాలుతుంది, ఏది పట్టుకోవాలి. ఆ ట్రైనింగ్ కూడా మేము ఇస్తాం. మన అన్నది ఆయన స్కిల్ 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ స్కిల్ లేదని అంటాడు ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు, స్కిల్ డెవలప్మెంట్ కమిషనర్ అంటున్నారు, ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఏం లేదండి, పెద్దవాళ్ళ ఉనికికి దెబ్బొస్తే కష్టం. ఈ ఫెడరేషన్లు కార్మికులు కూడా ఒక సంఘటితంగా ఉండి అసలు వాళ్ళ చట్టాలు ఏంటని తెలుసుకోవట్ల. ఇంకొక దౌర్భాగ్యమైన ఇష్యూ ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి కాంపిటెంట్ అథారిటీ అని ఒకడు ఉంటాడు. అది ఉంటాడని లేబర్ డిపార్ట్మెంట్కి తెలియదు. ఓకే. మేము 25 ఏళ్ల క్రితం రక్షా తరఫున అప్పుడు కరికాల వల్లవన నేను ఆయనకి ఇలా ఈ చట్టం ఇది బాబు అని చెప్పి 84. అవునా సార్ మాకు తెలీదు, మరి మేము చేయలేము అని సెంట్రల్ గవర్నమెంట్కి రాసి కాంపిటెంట్ అథారిటీస్ని అపాయింట్ చేయించారు. ఏ డిస్ప్యూట్ అంటే బిట్వీన్ కార్మికుడికి నిర్మాతకి ఏ సమస్య వచ్చినా అది కేవలం టి అంజయ్య భవన్ చిక్కడిపల్లి అక్కడ మాత్రమే పరిష్కరించాలి. ఓకే. ఇక్కడ కాదు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడానికి నామోషే కదా పెద్దవాళ్ళు. సో ఇది చట్టం. ప్రతివాడు మాట్లాడితే రాజ్యాంగం చట్టాలు అంటారు కదా, అది పాటించాలి. ఇప్పుడు అందరికీ న్యాయం ఉంటుంది. ఇంకోటి సార్, ఇక్కడ దాసరి గారు ఉన్నప్పుడు చాలా వరకు కూడా ఈ యూనియన్స్కి సంబంధించిన వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పంచాయతీ పెట్టుకునేవారు. ఇప్పుడు ఆయన లేరు. ఇప్పుడు ప్రజెంట్ చిరంజీవి గారిని కలుస్తున్నారు, అటు బాలకృష్ణ గారిని కలుస్తున్నారు, తర్వాత ఇటు మినిస్టర్, ఇటు తెలంగాణ మినిస్టర్ గారిని కలుస్తున్నారు, అటు ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారిని కలవటం జరుగుతుంది. సో ఎక్కడ కూడా వీళ్ళకి ఒక క్లారిటీ ఇంకా రాలేదు. వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? రాదు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూల తర్వాత ఈ అగ్రిమెంట్లు ఉన్నాయని అనుకో, అగ్రిమెంట్ లేకుండా రిలీజ్ ఉందనుకోండి, ఆ రిలీజ్ ఆపండి అని వేస్తాం కదా, అప్పుడు సచ్చినట్టు అగ్రిమెంట్ వేయాలిగా. చట్టము ఇప్పుడు మీరు వెళ్ళి అంతెందుకు మీరు నాతో ఇంటర్వ్యూ చేసుకున్నారు కదా, లేబర్ కమిషనర్కి ఈ అగ్రిమెంట్ ఉన్నాయా అని అన్నాను, నేను ఇస్తాను మీకు. ఎఫ్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన పేరు ఇప్పుడు వినిపించిన 10 రోజుల్లో, ఆయన పేరేంటి గుర్తుందా? ఇది ఎడిట్ చేయకుండా వేయాలి మీరు. నిజంగా అప్పుడే మీతో సిన్సియారిటీ ఉంటుంది. అంటే ఎఫ్టీసీ అంటే ఐఏఎస్ ఆఫీసర్ ఆయన, దిల్రాజేమో పొలిటికల్ అపాయింట్మెంట్. ఆయన పేరేంటో తెలియకుండా ఆయన చేయాలని పర్సన్ ఈ ఫైర్ పక్కన పెట్టేయని సినిమాలో చూపించినట్టు ఆయన పక్కన పెట్టేశారు. లేబర్ కమిషనర్ ఆయన పక్కన పెట్టేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన అవార్డులప్పుడు ఆ అరగంట ఉన్నాడు కానీ గంటన్నర కిందే కూర్చున్నాడు ఆయన, సీఎం దిల్రాజు తప్ప. సో ఇదేంటంటే న్యాయం కావాలి అంటే మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా గొంతెత్తి చేయండి. ఇబ్బంది పడ్డది. నీ చిన్న నిర్మాతలు అన్నారు, ఖచ్చితంగా చిన్న నిర్మాతలకు బడ్జెటే ఉంటుంది, నీకేమి ఇస్తా, నువ్వు అడిగేది ఎంత. ఇప్పుడు ఇంకొక విషయం అంటే అది ఎవరు నాకు మైండ్లో ఎప్పటి నుంచి ఉంది, ఇప్పుడు చెప్తాను. ఆర్టిస్టుల అసోసియేషన్, ఆర్టిస్టుల అసిస్టెంట్ ఉంటారు. ఓకే. గురువు బట్టి ఇది బట్టి నాకు కూడా ఉంటారు. ఎందుకురా గంటకోసారి కూర్చేయడానికి నువ్వెందుకంటే వాళ్ళకు కూడా మంచి పేమెంట్లు ఉంటాయి. నేను మా మేనేజర్ అడిగి ఎంతమంది ఉంటాడు, 5,000 మంది ఉంటారు అసిస్టెంట్లు. అంటే సినిమా మీద మోజుతో ఆ సార్ని చూడొచ్చు, ఆ సార్ని చూడొచ్చు అని వచ్చి ఏముంటే గొడుగు పట్టుకుని కూర్చేయటం పట్టుకుంటున్నాం కదా అని వచ్చేస్తారు. సో వాళ్ళు 5,000 మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? తింటే తింటారు, లేకపోతే లేదు, అలా నడిచిపోతారు. వీళ్ళు బయట నుంచి ఆర్టిస్టులు తెచ్చుకుంటారు, మా నలుగురిని తెస్తారు. తమిళ నుంచి వస్తే తమిళ్, మలయాళం నుంచి మలయా, హిందీ అంటే హిందీ. వాళ్ళ అసిస్టెంట్ ఇప్పుడు నువ్వురా నీ అసిస్టెంట్ మేము ఇస్తాం ఇక్కడ అంటే ఇక్కడ ఫుడ్ ఉంటుందిగా,
అందులో మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఏం లేదు, ఓకే. తెలుగు ఎంప్లాయ్మెంట్. ఇంకోటి సార్, ప్రధానంగా సినిమాకి బడ్జెట్ పరంగా చూస్తే ఇప్పుడు ఎవరైతే టెక్నీషియన్లు ఉన్నారో, కార్మికులు ఉన్నారు, కార్మికులకు మెయిన్ వాళ్ళు ఇవ్వటం వల్లే బడ్జెట్లు పెరుగుతున్నాయా, లేకపోతే వేరే రకంగా పెరుగుతున్నాయా బడ్జెట్లు? బడ్జెట్ ఒకటే, ఎందుకు? లగ్జరీ రెమ్యునరేషన్స్. అయితే ఇక్కడ కాదు, కార్మికులకు సంబంధమే లేదు కాదు అయితే అస్సలు. నాకు తెలుసు 5% దీన్ని 95% చేస్తున్నాను. మళ్ళీ నాకు నేను ఎట్ ది సేమ్ టైం చిన్న నిర్మాతల దగ్గర మీరు డిమాండ్ చేయండి, మేము ఇంత చెప్పే కదా 8 hours 1000 రూపాయలు ఇస్తా, రావా నేను వెళ్ళని తీసుకుంటా. నాకేమి పీటర్ హెయిన్స్ చిన్న నిర్మాతకి ఇక్కడ జరగాల్సింది కూడా అదేనండి. ఆ బైఫర్కేషన్ కూడా జరగాలి. ఈ టెక్నీషియన్ లో కూడా చిన్న వాళ్ళకి కొంత అంటే సీనియారిటీని బట్టి అట్లా డివిజన్ చేసుకున్నా ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చిన్న నిర్మాత పీటర్ హెయిన్స్ తెచ్చుకోరుగా, పెద్ద తెచ్చుకుంటారుగా. ఓకే, ప్యాడింగ్ లో మీకు ఇప్పుడు వచ్చే సినిమా ఇప్పుడు ఆ అగ్రిమెంట్లలో నేను అనేది లైట్ మెన్స్ తో సహా అట్లాంటి వాళ్ళు, లైట్ మెన్స్ కూడా కెమెరామెన్ వస్తే మొత్తం అక్కడి నుంచి వస్తారు 10 మంది. ఓకే, ఒక కెమెరామెన్ వస్తే మొత్తం 10 మంది వాళ్ళ క్రూ వస్తారు, అసిస్టెంట్లు, లైట్ వస్తారు. సో ఎవ్రీథింగ్ ఈస్ గోస్ దేర్. అది సినిమా వాళ్ళని ఇప్పుడు దానికి ఏంటంటే ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు ఓటీటీలో ఇవన్నీ వచ్చిన తర్వాత పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఒక్కో లాంగ్వేజ్ నుంచి ఒక అకౌంట్ కొన్ని పెట్టేస్తున్నారు. మన ఈ డిస్కషన్కి చెయ్యి దాటిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న ప్రజలకి కూడు గుడ్డ ఇచ్చినట్టుగానే, ఉచితాలు ఇచ్చినట్టుగానే, ఇంకోటి ఇచ్చినట్టుగానే ఎఫ్డీసీకి ఒక 100 కోట్ల ఫండ్ ఇచ్చి ఎఫ్డీసీకి ఒక స్క్రిప్ట్ కమిటీ లాగా పెట్టి తెలంగాణ టెక్నీషియన్స్, ఇక్కడ ఆధారపడే వాళ్ళు, డైరెక్టర్లు, రైటర్లు, వాళ్ళకి ఇది చేసి ఎఫ్టీసీలో బోర్డు అంత స్పేస్ ఉంది, అందరికీ ఒక్కొక్క రూమ్ ఇచ్చి, లేదా సాంస్కృతిక సారథిలో స్పేస్ ఉంది, 10 రూమ్లు 25 రూమ్లు ఇచ్చి కొత్తగా ఏం చేయగల మేక్ ఫిల్మ్స్ ఆన్ తెలంగాణ. ఏం చేస్తా తెలియదు, అవార్డులు కావాలి. మన ఆస్కార్కి వెళ్ళి అవార్డు వస్తే 1 కోటి రూపాయలు ఇవ్వాలా వాడికి, సిప్లిగంజ్కి, వెంకటేష్. ఇప్పుడు మనకి 10 కోట్లతో మన పిల్లలు 1 కోటి 2 కోట్లలో సినిమా తీస్తారు. అదే నెలకు 25 సినిమా, ఏడాదికి 25 సినిమాలు తీయండి. తెలంగాణ బేస్డ్, తెలంగాణ కల్చర్, తెలంగాణ ఆట, మాట, పాట, తెలంగాణ టెక్నీషియన్స్. అసలు దానికి గవర్నమెంట్ ఎందుకండి? ఇప్పుడు ఇన్వెస్టర్ లేరా? ప్రొడ్యూసర్ ఎందుకు రారు? ఎందుకు రాకూడదు? ఎందుకు రారంటే వాడికి తీస్తాడండి పాపం. నేను ఇందాక చెప్పిన సొంత ఉదాహరణ. తీసిన తర్వాత థియేటరు నా సినిమా ఇప్పుడు ఫుల్ సంక్రాంతి, దసరా గొడవలు తెలుసు మీకు రిలీజ్లో, నా సినిమా ఇప్పుడు కాదు 8 నెలల తర్వాత రిలీజ్ అవుతుంది అని అంటే నాకు కొంచెం, లేదా వారం తర్వాత రిలీజ్ అవుతుంది. ఓకే, అసలు రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. ప్రతి ఎక్కే గడప దిగే గడప, దెర్ ఈజ్ నో ప్రొసీజర్. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఒక అసోసియేషన్ ఉందంటున్నారు. ఒక అప్లికేషన్ ఇచ్చి నేను ఒక సినిమా తీశాను, ప్రివ్యూ ఫలానా రోజు, మీరు కానీ మీ రిప్రజెంటేటివ్ కానీ రండి, మీకు నచ్చినంత వరకు ఒక డేట్ ఇవ్వండి, మీ షెడ్యూల్లో పెద్ద సినిమాలు అవి ఇవి కమిట్మెంట్లు ఒక డేట్ ఇవ్వండి, ఆ డేట్ నాడు నేను చేసుకుంటాను. అమృతజవరం కేనో క్యూబో వీటికి కూడా వారానికి 12,000 కట్టాలి. అది పెద్ద సినిమా అయినా సరే, చిన్న సినిమా అయినా సరే క్యూబ్ రేట్లు తగ్గించాలి. దాని మీద కూడా గొడవలు జరిగినాయి. తగ్గించాలి, గొడవలు ఏముంటుంది. ఇప్పుడు నేను అన్నట్టు నేను చెప్తున్నా, ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఇప్పుడు మీకు ఆ థాట్లు కానీ, ఆలోచనలు కానీ, క్రియేటివిటీ కానీ ఎక్కడ వస్తుంది? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆర్టిస్టులు కానీ, కథ రచయితలు కానీ, నా దగ్గర కథ ఉందని అన్ని స్టూడియోలు చుట్టూ తిరగటం మొదలెట్టారు. బట్ థ్యాంక్స్ టు ఓటీటీ వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్లు పెరిగారు. ప్రొడ్యూసర్లు పెరిగిన తర్వాత ఏమైంది? కొత్త టాలెంట్ బయటకు వచ్చింది. ఇంతమంది హీరోల్ని వీళ్ళు ఎప్పుడు చూడలేము, ఇంతమంది కథకుల్ని కొత్త రకాలను చూడాలి, కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. బట్ ఇందులో కూడా ఇంకో చిన్న ప్రాబ్లం ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో మలయాళీ, హిందీ అవి అన్నీ వచ్చేస్తాను. ఇంకా అసలు పాన్ ఇండియా అయిపోయింది, అన్ని లాంగ్వేజ్లో. సినిమా మేకింగ్ మారిపోయింది కదా, స్టైలే మారిపోయింది. డబ్ చేసేస్తున్నారు, డబ్ చేస్తున్నారు, బాగుందంటే ఇస్తున్నారు. అప్పుడు తెలుగుకి ఇండిపెండెంట్ ఐడెంటిటీ లేదు. ఇంతకుముందు మాకు డబ్బింగ్ సీరియల్స్ వద్దని పెద్ద గొడవ చేసాం 25 ఏళ్ల క్రితం. టీవీలో అన్ని డబ్బింగ్ సీరియల్స్, 2,000 ఇస్తే సీరియల్ ఇచ్చేవాడు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఇంకోటి, వాడిని వద్దు అనకుండా మనమేం చేయాలో ఆలోచించాలి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇక ఇంకోటి సార్, ఇక్కడ
పేర్లుగా తీసుకుంటే ఏపీ సంబంధించిన డివిజన్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఇటు తెలంగాణకు సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలుగు ఒకటి ఉంది మధ్యలో, ఓకేనా? ఈ తెలుగు దగ్గరే ప్రీవియస్ ఉన్న పాత వాళ్ళు, అంటే ఈ ఫిల్మ్ని ఇప్పటి వరకు డెవలప్ చేసిన పెద్ద పెద్ద వాళ్ళంతా డామినేట్ చేసిన హెడ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నారు. అక్కడ ఏంటంటే కొత్త వాళ్ళు చూస్ చేసుకోమనండి. కాదు అక్కడ అక్కడ కూడా సినిమాలు తీసుకురా, ఆంధ్రాలో మొగమంచు లాంటి ఉన్నారు. సినిమాలు ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ కి సంబంధించిన అసోసియేషన్స్ లో ఉన్నారు, ఏపీ ఫిల్మ్స్ అసోసియేషన్ లో ఉన్నారు. అందుకే ఆప్షన్ ఇచ్చారు, రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఆప్షన్ ఇచ్చారు. నువ్వు ఆంధ్రాకి వెళ్తావా తెలంగాణకి వెళ్తావా, వీళ్ళకి ఇట్లా ఆప్షన్ ఇవ్వాలి. ఎందుకో చెప్తా. ఆప్షన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆర్టిస్టులు ఉంటారు అనుకో, ఆప్షన్ నేను తెలంగాణలో ఉంటాను, బట్ అక్కడ కూడా మెంబర్ అవుతా, అది అసోసియేట్ మెంబర్. ఓకే, ఇక్కడ నాకు ఓటు ఎక్కువ ఉంటుంది, అక్కడ నాకు మిగతా ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ ఆప్షన్ ఇచ్చాడు, అక్కడ నీకు ఓటు ఎక్కువ ఉంటుంది, ఇక్కడ నీకు ఏదైనా సమస్య వచ్చింది ఇమీడియట్గా వెళ్ళి నీ నాకు తెలిసింది కాగితం చూపిస్తే ఇప్పుడు బలాదూర్ అని రవితేజ సినిమా, రాజమండ్రిలో ఒక ఫైటర్ కుర్రాడు డూప్ పడిపోయి చచ్చిపోయాడు, ప్రికాషన్స్ తీసుకున్నాడు. అప్పుడు మామూలుగా అయితే ఈ యూనియన్లు వాళ్ళు మాట్లాడుకుని 50,000 లక్ష ఇచ్చేవాళ్ళు. ఆ న్యూస్ కాగానే నేను ఇమీడియట్గా లేబర్ కమిషనర్కి వీళ్ళకి అంతా రాస్తే లేబర్ కమిషనర్ రాజమండ్రి, ఏలూరు వాళ్ళన్నింటికి రాశాడు. అదేదో క్యాలిక్యులేట్ చేసి నాకు తెలిసి అప్పట్లో 4,40,000 ఇచ్చారు వాళ్ళకి. నేను వేశానని కూడా లేదు, నాకు ఒక కాపీ మాత్రం పంపించాను. అటువంటి కన్సర్న్ ఉంటే యూనియన్స్ అటువంటివి చేయాలి. ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం అంటే ఇప్పుడు రవితేజ మేబీ మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తాం, రవితేజ బాగున్నాడు, వాళ్ళ వైఫ్ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఒకసారి పలకరించుకుని వాళ్ళ అసిస్టెంట్ పెట్టి పంపించాం, ఏదో చేస్తే ₹10 ఇస్తే సరే, ఎవరు లేకపోతే వదిలేదు. ఉన్న ఫిష్ వెంకట్ అతను మెంబర్ కాదు అని అన్నారు. అగ్రిమెంట్ ప్రకారము ఏ సినిమాలో ఎవరైనా యాక్ట్ చేస్తుంటే వాడు మా మెంబర్షిప్ తీసుకోవాలి, తీసుకోకపోతే ప్రొడ్యూసరే మెంబర్షిప్ కట్టాలి. ఆ రూల్ ఉంది, అగ్రిమెంట్ ఉంది. ఆ 50 రోజుల తర్వాత ఇవన్నీ అప్పుడు అది అంటే ప్రొడ్యూసర్ కావాలంటే రెమ్యూనరేషన్ కట్ చేసుకోవచ్చు. ఆటోమేటికల్ హీ బికమ్స్ ది మెంబర్ ఆఫ్ మా. ఇన్సూరెన్స్ అన్నీ వచ్చేవి, ఇది లీగల్. కరెక్ట్. ఎలాగైతే లీగల్ దీన్ని పక్కన పెట్టేశారు, మానవతా దృక్పథం. నాకు తెలిసి ఆ విశ్వక్సేన్ ఇంకొకరు ఎవరు వచ్చినట్టున్నారు, తర్వాత సోను సూద్ వచ్చారు. కనీసం వెంకట్ యాక్ట్ చేసిన ఒక 5-10 సినిమాల వాళ్ళు తలా 1,00,000 ఇచ్చినా కూడా, లేదా వెళ్ళి పలకరించినా కూడా, నేను అన్నా అమ్మాయి ₹10 పెట్టుకోండి అంటే ఆ పాయింట్ వేరేగా ఉండేది. అంటే కార్మికులకి చిన్న వాళ్ళకి ధైర్యంగా ఉండేది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ డిస్కషన్లో ఇప్పుడు తెలుగుకు సంబంధించింది ఉందండి. ఇప్పుడు కొంత గోల ఇప్పుడు పాసింగ్ గారు తీసుకున్నామండి, ఆయన గొడవ చేశారు. ఆయన గొడవ పైన మీ అభిప్రాయం ఏంటి? అది గొడవ సరి అయింది, ఉక్రోషం పట్టలేక ఆ భాష మీద నాకు అబ్జెక్షన్. గొడవ ఎందుకు, ఆయన ఇంకా కరెక్ట్గా చెప్పలేకపోయాడు. పైడి జయరాజ్ ఫోన్ రోజు అది లేదు. దాసరి గారు, శ్రీనారాయణ రెడ్డి గారు, ఎన్టీఆర్, నాగేశ్వరరావు గారు తెలుగు చిత్రకళామ తల్లికి 2 కళ్ళైతే నుదిటిన నీరాజనం లాంటి వాడు కాంతారం అని. వీళ్ళందరూ ఏం చేశారు, ఇక్కడ వచ్చిన తర్వాత 10-15 ఏళ్లలో ఆ నుదిటిన నీరాజనం చెరిపేసి తెలుగు సినిమా కళామ తల్లిని విధవరాలను చేశారు. అటువంటి గొప్పవాళ్ళు మనల్ని. కాంతారావు అని పెద్ద ఫోటో పెట్టడానికి ఉండరా? మా డైరీలో నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఫోటోలు తప్ప కాంతారావు ఫోటో ఉండకూడదా? ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చి ఇవన్నీ చెప్తే బాధతో ఉండి ఇంకోటి ఉండి ఇప్పుడు ఎందుకు అసలు తెలంగాణ వచ్చింది? మామూలుగా ఇట్లా ఉంటే వచ్చేదా? వచ్చేది కదా. 1,200 మంది చచ్చిపోయి మిగతా కొన్ని లక్షల మంది భయపడి నాకెందుకు రాని, ఇది వర్కౌట్ కాదు, మన ఇల్లు మనం సర్దుకుందామంటే అంతవరకు అవసరమా? ఇప్పుడు వీళ్ళు చేసే పని కూడా తెలుగు ఎక్కడుంది? ఏపీ ఎందుకు మార్చేస్తావు చెప్పు. ఇప్పుడు ఇద్దరు చూపిస్తారు కదా, మరి నువ్వే ఇద్దరికి 2 రాష్ట్రాలు నువ్వే చూపిస్తా, ఆ దిల్రాజు కావచ్చు ఇంకోటి కావచ్చు. ఎట్లా
అంటే ఇది బిజినెస్ కిందకి రాదండి ఇప్పుడు 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 ఏంటంటే పాన్ ఇండియా బడ్జెట్లు పెరుగుతా ఉన్నాయి. అవునన్నా బిజినెస్ అప్పుడైతే జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుంది అంట. ఓకే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరు టికెట్ పెంచాలి, రైట్ తెలంగాణ పెంచింది, అది పెంచాలి, ఆయన పెంచాలి కదా, నేను కూడా పెంచేస్తాను నచ్చకేనా. వీళ్ళు తెలుగు అనే వాళ్ళు రెండు కింద లెక్కేమో, 2 రాష్ట్రాల కింద లెక్కేమో వీళ్ళు అంతే కాదు, అది సపరేట్ రాష్ట్రం. ఓకే తెలుగు సపరేట్ రాష్ట్రం, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి అడగచ్చు. సపరేట్ రాష్ట్రం చేస్తారు, సపరేట్ రాష్ట్రం పెట్టుకున్నారు. అదే నేను వాళ్ళు ఎవరో ఒక దగ్గర ఉండి, ఓకే ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ 10 మంది ఉంటారు. సార్ రామానాయుడు స్టూడియోని షిఫ్ట్ చేస్తావా, చేయలేంగా, ఎక్కడ అంతే అన్నపూర్ణ షిఫ్ట్ చేయలేంగా. అవును అవును. అట్లాగే అక్కడ కొన్ని స్టూడియోలు ఉన్నాయి, ఎస్టాబ్లిష్ చేయాలి, అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే అక్కడ వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఉండి, ఇప్పుడు సైకిల్ మీద బస్సు మీద ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మన దగ్గర కృష్ణా దగ్గర నుంచి ఆర్ఎస్టీకో లేకపోతే అన్నపూర్ణ వెనకాల ఇల్లు కట్టుకునో అద్దెలుండో కృష్ణానగర్లో ఉండే వాళ్ళకి కొన్ని 100,000 మందికి కొంత ఎంప్లాయ్మెంట్ అవుతుంది. అక్కడ కూడా వాళ్ళు చేస్తారు, ప్రొడ్యూసర్లు అక్కడ కూడా చేస్తారు. అక్కడ చేసేవాడు ఆ ప్యాషన్ ఉన్నవాడు అక్కడే చేస్తాడు. ఇప్పుడు అమరావతి నవనగరాలు అన్నారు, సో అక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అక్కడ ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు వైజాగ్ ఉంది, తాడేపల్లి ఉంది, రాజమండ్రి ఉంది, చాలా ఉన్నాయి. అవును. ఇప్పుడు మనం పాత రోజుల్లో బ్యూటిక్ సీనీ కోసం అక్కడికి ఫంక్షన్ అక్కడికి పరిగెత్తంగా. అవును. ఇప్పుడు అక్కడ కొంచెం సేఫ్టీ ఉన్న ప్లేస్లలో చిన్న చిత్తగా స్టూడియో, నాకు తెలిసి అక్కడ మంగళగిరిలో ఒక స్టూడియో ఉంటుంది, స్టూడియోని పెద్ద స్టూడియో, మధు స్టూడియో అని, మధుమోహన్ అనుకుంటా, ఎస్ పెద్ద స్టూడియో. తర్వాతనేమో రామనాయుడు గారి ఉంటుంది వైజాగ్లో. ఇంకా మరి చిన్న చిత్తగా ఉండే ఉంటాయి. షిఫ్ట్ అవటమే కరెక్ట్. షిఫ్ట్ అన్న పదం ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ ఎందుకు ఎట్లా షిఫ్ట్ అవుతారు? నేను 70 ఏళ్ళ క్రితం ఇక్కడ పుట్టా. సో సపోజ్ నా మూలాలు ఆంధ్రాలో ఉన్నాయి, ఈ షిఫ్ట్ ఏంటి? అదే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇక్కడ పాపం చిట్టూరు కాలనీలో ఇల్లు ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకే ఉన్నాయి. తర్వాత ఏమో ఇక్కడ సొంతంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, సొంతంగా ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు, పిల్లలు కన్న వాళ్ళు ఉన్నారు. అదేలేండి, వాళ్ళు ఎక్కడ పెడతారు? ఇప్పుడు గవర్నమెంట్ వాడైతే వాడు వెనక ముందు లేకుండా దిస్ ఈస్ అ పాలసీ ప్లీజ్ గో అన్నాడు అనొచ్చు. అదేలేండి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళని మనం అనలేంగా, బాగున్నదిగా. ఓకే ఓకే, కరెక్ట్ కూడా కదా. మరి 10 సంవత్సరాల్లో ఒక సురేష్ గారి తప్ప మిగతా ఎందుకు ఎస్టాబ్లిష్ కాలేదు ఆంధ్రాలో? వాళ్ళకి ఇది బంగారు బాట కదా, ఇది తినేద్దాం అనుకుంటున్నారు కదా, అక్కడ ఎందుకు? ఈ అసమానతలు ఎప్పుడైనా వస్తానే ఉంటాయి కదండి. ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటారో, ఇప్పుడు ఆ తెలుగు అనే దానికి కూడా వీళ్ళు అటు ఇటు 2 బ్యాలెన్స్ చేసుకుంటే ఆ తెలుగు అనేది బతుకుద్ది. కరెక్ట్, అంతే కదా. అంతే. అంటే అప్పుడు కూడా ఏమైందంటే తెలంగాణ లేదు, తెలంగాణ భాష కాదు, తెలంగాణ యాస కాదు అని కొన్ని అతి తెలివి శక్తులు వచ్చేసరికి ఈ ప్రాబ్లం ఉంది. తెలంగాణ తెల్ల వచ్చింది, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఉంది అఫీషియల్గా, అధికార భాషా దినోత్సవం ఉంది. అక్కడేమో రాయప్రోలు సుబ్బారావు, ఇక్కడేమో కాళోజీ నారాయణరావు వాళ్ళ జయంతులతో. ఇంతకుముందు ఓన్లీ రాయప్రోలు సుబ్బారావు ఉండేది. సో మంచి చెడు ఇప్పుడు సార్ ప్రాంతాలు విడిపోయాయి, సంస్కృతి కూడా కొద్ది గొప్ప విడిపోయినట్టే లెక్క. అక్కడికి వెళ్ళి శ్రీకాకుళం సినిమా తీస్తే వద్దంటారామని ఇక్కడ తెలంగాణ వాళ్ళు. అసలు ఈ చిన్న ఆర్టిస్ట్ శంకర్ అని ఉన్నారు సార్, కమెడియన్ సకల శంకర్, అతను భుజాల మీద వేసుకుని అసలు ఓన్లీ మా ఏరియాలోనే సినిమా తీయాలి, టెక్నీషియన్లు అందరూ ఎక్కడోళ్ళే ఉండాలని చెప్పేసి అతను భుజం మీద వేసుకుని తిరుగుతున్నాడు అతను. అవునా? చిన్న శకలక శంకర్ నేను సినిమాలు చేశాను, నేను వెళ్ళిపోయి ఫ్రీగా యాక్ట్ చేస్తాను. అసలు ఈ మాట నిజమండి, తెలియదు, మీ దాకా రాలేదు. కంప్లీట్ గా లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సినిమా చేస్తున్నాడు. అది నేనంట, అది పట్టుదల. ఇప్పుడు వాడు కుంచెరగు కూడా చేశాడు పలాసాని, అటువంటి సినిమాలు అక్కడ చేయాలి. ఇప్పుడు ఇంకోటి అదే ఇప్పుడు ఈ పలాస, ఉత్తరాంధ్ర, తెలంగాణ, ఈ లాంగ్వేజ్ అన్నిటినీ, నెల్లూరు, ఈ లాంగ్వేజ్ అన్నిటినీ ఒక హెక్కింగ్ చేస్తూ లేదా విలన్స్ చేస్తూ ఆ 2-3 జిల్లాల భాషనే అని అన్నారు. ఇవి పోయినాయి. దానికి ఒక వాల్యూ తేవాలంటే మీరు అన్నట్టే శంకర్ ఆ సినిమా అది చేస్తున్నాడు. చేసిన తర్వాత మరి రిలీజ్ అవుతుందా, రిలీజ్కి ఇస్తారా, 4 డబ్బులు వస్తాయా? ఇప్పుడు ఓటీటీకి వెళ్ళాలి, ప్రైమ్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి, నెట్ఫ్లిక్స్కి వెళ్ళాలంటే ఆఫీస్ ఎక్కడ తెలియదు.
ఎవరైనా తెలిసినవాడు ఉంటే మీరు చెప్తే జరుగుతా అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇంతకాలం ఒక సిస్టమేటిక్ పద్ధతి లేనంతకాలం సిస్టమేటిక్ పద్ధతి లేనంతకాలం ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం ఉన్నంతకాలం భరించేవాడు భరించగలిగినంతకాలం భరిస్తూ ఉంటాడు. ఎక్కువైపోతే తిరగబడతారు. అదే పాషన్ ఆయన చేసింది కూడా అదే. అది అంత పెద్ద ముసలాయన కూడా అన్నాడు. మిగతా చాలా మంది అనలేరు. ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఆయన 4 యూనివర్సిటీలలో వెళ్ళి ఇలా జరుగుతుంది అంటే మళ్ళీ ఉద్యమం మళ్ళీ వచ్చి అవును కరెక్ట్ మళ్ళీ సాంస్కృతిక ఉద్యమం వస్తుంది. అవును. ఇప్పుడు నువ్వు ఎందుకు తొక్కుతావు? నీకు ఇప్పుడు అంత ఎందుకండి? ఇప్పుడు మనము కార్మికులు అంటే వాళ్ళ కడుపు అంటే ఎంత ఉంటుందంటే అన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు జూనియర్ ఇప్పుడు ఆ మధ్య బాగా గొడవ వేస్తే ఆడపిల్లలు మార్చుకోవడానికి ఒక కారణం పెట్టినట్టున్నారు. ఇది ఈ మధ్య అసలు కారణం కూడా ఉంది కదా, ఈ చట్ట చాటున రూముల్లోనే పెట్టుకునేవాడు. నువ్వు అన్ని కారణాలు పెట్టి అంతంత లావిష్గా పెట్టి వీళ్ళకి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి ఒక 4 టేబుల్ పెట్టి ఇంకోళ్ళకి అక్కడ పెట్టి చేస్తే కడుపు ఉండదు. అంత వ్యత్యాసం. సో ఫైనల్గా ఇక్కడ ఈ కార్మికులకు మీరు చెప్పే సందేశం ఏమైనా ఉందా? సార్ ఒకటి, అగ్రిమెంట్లు చట్ట ప్రకారం వెళ్ళండి. అగ్రిమెంట్లు ఇవ్వమని చెప్పండి. ఏది పాత అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇప్పుడు పెద్ద నిర్మాతలకి ఒక డిఫైన్ చేయాలి. 5 కోట్ల సినిమా, ఇంకొకటి కూడా చెప్పండి, 3 రకాల వేతనాలు నా దృష్టిలో. 5 కోట్ల లోపల చిన్న సినిమా, 15-20 కోట్ల లోపల మధ్య రకం సినిమా, 20 కోట్ల లోపల పైన 20 కోట్ల పైన 20 కోట్ల పైన పై సినిమా. దానికి 30% కాదు, దానికి 40% పెంచండి. అదే వాళ్ళు కట్టుకోగలుగుతారు. ఏది 20 కోట్ల పైన. మిగతా వాళ్ళకి 20% పెంచండి. చిన్న 5 కోట్ల లోపలికి 10%. అంటే వీళ్ళు చేసుకోగలుగుతారు. అవును, ఏ స్థాయి వాళ్ళు ఆ స్థాయి చేసుకోగలుగుతారు. ప్లస్ ఇంకొకటి, ఇదే ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఎగ్జిబ్యూటర్స్ కానీ, చేంబర్ కానీ, గవర్నమెంట్ కానీ దీని అవుట్లెట్కి మార్గం చూపించాలి. లేకపోతే చాలా ప్రమాదం. అవుట్లెట్ ఇన్ ది సెన్స్ థియేటర్ రిలీజ్, దెన్ ఓటీటీ ఎక్స్ప్లాయిటేషన్, ఓవర్సెస్, దానికి ఒక సింగిల్ విండో ఉండాలి. సాధ్యమేనా? ఈజీ. అదేంటి అది ఉంటే అసలు చిన్న సినిమాలు ఎన్ని రిలీజ్ అవుతాయండి? అది సాధ్యపడే విషయం కాదు. అవుద్దా? యాంగిల్లోనే పెడుతుంది. ఏముంటుంది, ఎఫ్డిసి ఐటమే. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏంటి? ఒకసారి చదువుకోరా బాబు అంటే అయిపోయాయి. ఏడాది నరైంది. అదే ఈ 10 ఏళ్లలో అసలు డైరెక్టర్లను అపాయింట్ చేయలేవాడు. చేయాలని కూడా తెలియదు. ఇకపోతే ఇక్కడ గద్దర్ అవార్డుల పైన విమర్శలు కూడా వచ్చాయి. అసలు 10 సంవత్సరాలుగా అవార్డులు అనేది ఆ సెలబ్రేషన్ కూడా జరుపుకోలేకపోయాం. ఇప్పుడు జరిపిన తర్వాత కూడా విమర్శలు వస్తాయి. నాకు ఒకటే విమర్శ, మంచో చెడో ఈయన చేశాడు. కరెక్ట్ కదా, మంచి చెడు ఇచ్చాడు. కాకపోతే అవార్డులన్నీ తెలంగాణ సినిమాలకి మాత్రమే ఇవ్వాల్సింది. అంతే. ఈ రాష్ట్రం బడ్జెట్ ఈ రాష్ట్రానికి ఇవ్వాలి. ఓకే, దెర్ ఇస్ నో క్వశ్చన్. ఎందుకంటే RRRని, కల్కిని షరతులు వస్తున్నాయి, తర్వాత పొట్టేలు, దాంతో పోలుస్తావా? ఇందాక మనం బడ్జెట్ చెప్పినట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా అది గద్దర్ అవార్డ్స్లో నేను ఇప్పుడే చెప్పేస్తున్నా, ఆగస్టు కుబేరా, ఇంకోటి ఏదో వచ్చింది మన పెద్ద సినిమా, మొన్న పెద్ద సినిమా వచ్చింది ఏదో కన్నప్ప, హరిహర వీరమల్లు, అఖండ, వీటికి వస్తాయిగా చిన్న సినిమా. ఓకే, మరి అవార్డులు వాళ్ళు ఇవ్వరు అక్కడ, ఆ స్టేట్ వాళ్ళు ఇస్తే మళ్ళీ కొత్తగా కమిటీ వస్తారా? కొత్త కమిటీ కొత్త ఆలోచనలు వస్తాయా? ఈ లిస్ట్ ఇస్తే అయిపోలా? లేదా అసలు ఈ లిస్ట్ ఇచ్చి సార్ చిరసాగం పంచుకుందాము, మీరు కూడా రండి అంటే అయిపోలా? ఏం జరుగుతుంది? అడిగేవాళ్ళు లేక. అందుకే తెలంగాణ సినిమాకి సపరేట్గా అవార్డ్స్ ఇవ్వాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమాకి నంది అవార్డులు ఉన్నాయి కాబట్టి నంది అవార్డులు వాళ్ళకి ఇవ్వాలి. తెలంగాణని మినహాయించి మిగతా అప్పుడేంటి చిన్న చిన్న సినిమాకి వాటికి వీటికి వస్తుంది. అట్లా చూసుకుంటే
రాహుల్ సిప్లిగంజ్కి గవర్నమెంట్ గుర్తించినట్టే ₹1 అనౌన్స్ చేసి ఇచ్చింది. అదే తెలంగాణ ఇచ్చింది. గుర్తించింది. అవును, అవును. మరి తనతో పాటు పాడిన అతనికి గుర్తించకపోవడం కూడా బాధవేగా, మన పక్క రాష్ట్రం అయినా. అలా అంటారా? ఓకే. ఇద్దరు కలిసిన పాటలో అవును. నీ కోటి ఇచ్చి నాకేమి ఇవ్వకపోతే ఓకే. రికమెండ్ చేయమని నా ఉద్దేశం మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అక్కడ లేదుగా, ఆగిపోయినాయిగా అవార్డులు ఆగిపోయినాయిగా. ఇవ్వచ్చుగా, బడ్జెట్ లేదా? మీ సినిమాలకి నోండి ఇచ్చింది, తెలుగు సినిమాలకే ఇచ్చింది. రఘుపతి వెంకయ్యకి, ఆ పేర్లలో బిఎన్ రెడ్డికి, చక్రపాణికి. మర్చిపోయా సార్, వాళ్ళని గుర్తుంచుకోవచ్చుగా. ఎంత ప్రాంతాలు వాళ్ళు పెద్దవాళ్ళుగా వాళ్ళని గుర్తుంచుకోవచ్చు. రఘుపతి వెంకయ్య గారు ఉన్నారు. అవును, ఆయన అసలు సినిమాకి సంబంధించిన పితామహులు వాళ్ళంతా, వాళ్ళని గుర్తుంచుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి సార్, ఒకటి వాళ్ళని ఎప్పుడు గుర్తించుకోవచ్చు. కానీ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన ప్రగతిని మనం పైకి తీసుకెళ్ళాలి. అదొకే, అది నో డౌట్. బట్ ఇప్పుడు అది గుర్తుంచుకునే ప్రాసెస్ లో ఇది పోతుందిగా, అంటే డైల్యూట్ అవుతుందిగా. ఇప్పుడు ఆరుగురికి ఇచ్చారు స్పెషల్ అవార్డ్స్. ఓకే. 6 నలుగురు వాళ్ళకి ఇచ్చారు. 2 పైడి జయరాజ్, కాంతారావు ఇక్కడ ఇచ్చారు. అంటే 40 లక్షలు వాళ్ళని గుర్తుంచుకున్నాం, 20 లక్షలు వీళ్ళని గుర్తుంచుకున్నాం. బడ్జెట్ కూడా ఇంపార్టెంటే. రైట్. ఓకే. అంటే దీనికి అది ఎప్పుడు ఉంటుంటే ఒక సాంస్కృతిక పాలసీ ఉండి మన భాష, మన రాష్ట్రం, మన వ్యవహారం అని అనుకుని చేస్తే అసలు ఏముంటుంది. ఆఎఫ్డిసి, ఈఎఫ్డిసి కలిపి 50 లక్షలు, 50 కోట్లు వేసి ఒక దాని ఏమంటారు, ఒక పాన్ ఇండియా మూవీ పెట్టి ఈ కల్చర్ని తీసుకుని ఎనీథింగ్ కెన్ బి డన్. వాళ్ళ బడ్జెట్లలో వాళ్ళే ఇది చేస్తూ ఉన్నారు. అందుకని అంటే ఈ రాష్ట్రం కూడా డెవలప్ కావాలి. ఆ రాష్ట్రం ఇప్పుడు ఏమైందంటే మొన్నటి దాకా మేము మాకైతే లేదు, మాకు రావట్లేదు. ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి తెలంగాణ నుంచి, అలా వస్తున్నా బాగుంది. అక్కడ లేవు. ఓకే. ఇప్పుడు మీరు చెప్తుంటే చకలక శంకర్కి ఏమొద్దు, 10 లక్షలు ముందు సబ్సిడీ ఇవ్వండి, గవర్నమెంట్ ఇవ్వాలి. అంతే కదా, లోకల్ టాలెంట్ కాబట్టి ఎంకరేజ్ చేస్తున్నాడు. అదే అదే అతను ఏ స్టూడియో పెట్టుకుంటున్నాడు, ఆ స్టూడియో ఉందనుకోండి, ఆ స్టూడియో ఎక్విప్మెంట్ చిన్న డిజిటల్ ఫార్మాట్ కాబట్టి 10-15 లక్షలు అవుతుంది. ఇవ్వండి అతనికి. కరెక్ట్. మొత్తం శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర అంతా చేస్తాడు అతను. టాలెంట్ ప్రూవ్ చేసుకున్న మనిషి. ఇప్పుడు మనకి అందులో తెలుగు వీగులు కానీ ఏం లేదు అట్లా. ఇక్కడ హంస అవార్డు అని ఫస్ట్ అనుకున్నారు, అది గద్దరుగా మార్చారని కూడా కొన్ని విమర్శలు. హంస అవార్డు అన్నారు, సింహ అవార్డు అన్నారు. అది ఫైనల్ చేయాల. ఈయన వచ్చిన తర్వాత ఈయన కొన్ని అంటే విప్లవాత్మకమైన మార్పులు అని చెప్పి టప చేశాడు. ఒకసారి ఏది చేసినా ఒక ఈవెంట్ చేశాడు. అది నో డౌట్. అందుకంటే ఈయన మంచి వచ్చాడు, ఈయన అది చేశారు, నో డౌట్. అది చేస్తున్నారు, మిగతా ఎవరు చేయట్లేదు కదా వాళ్ళు. అది కరెక్ట్. అది అప్రిషియేట్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని. అయితే ఆ పేరు ఎందుకు మార్చారు, ఆ పేరుకు సంబంధించి అనేది ఇప్పుడు ఓన్లీ గద్దర్ గారిది ఏదన్నా స్పెషల్ దానికి కేటగిరీకి ఇచ్చి ఏది సింహ అవార్డు లేకపోతే ఇస్తే బాగుండేది. ఇప్పుడు అసలు లేదా మేము ఏదన్నా మేము కాకతీయ అవార్డ్స్ అవి ఇవన్నీ, కాకతీయ కూడా బీజేపీ తరఫు నుంచి తెలంగాణ సినీ స్వర్ణకమలం అని 15, 16, 17 ఇచ్చాం. 18, 19, 20 అనౌన్స్ చేసాం. అప్పుడు కిషన్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పారు టిఆర్ఎస్ వాళ్ళకి, మీరు ఇవ్వండి పేరు కూడా మేమే చెప్తాం, కాకతీయ ఫిల్మ్ అవార్డ్స్ పెట్టండి, మీరు ఇవ్వకపోతే పార్టీ తరఫున మేమే ఇస్తామని చెప్పారు. బట్ సరే రాజకీయ నాయకులు కదా, వాళ్ళకి కాకతీయ అంటే ఒక స్టేటస్ ఐడెంటిఫై. కరెక్ట్. అండ్ ఇక లాస్ట్ ఫైనల్ గా మాకు వచ్చేద్దాం సార్. ఏంటి ఇప్పుడు ఎన్నికలు సంబంధించి మీరు ఒకసారి అప్పుడు నిలబడ్డాను, ఇక నిలబడలేదు, అయిపోయింది. ఇప్పుడు లేదు, ఇంకా లేదా అంటే ఎన్నికలు లేవు, ఉండవు. ఉంటాయేమోనండి ఫ్యూచర్లో, ఉండవా? ఏకఛత్రాధిపత్యం. అలా ఎలా చెప్తారు మీరు? చెప్పాక రెండోసారి కూడా చూసాం. ఇంకా కనీసం ఛాంబరు, ఫెడరేషన్కి ఎన్నికలు కావాలి, ఎన్నికలు అరుస్తున్నారు, కానీ మాకు ఎన్నికలు కావాలి, ఎన్నికలు కానీ ఎవరు అరుస్తున్నారు? ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ డెత్, అంటే ఇట్స్ న్యాచురల్ డెత్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలు, ఓటీటీలో వచ్చే సినిమాలలో హీరోలు, హీరోయిన్లు వాళ్ళు చాలా మంది ఇబ్బడికి వచ్చేసారు. అవునండి. ఎవడు మాలో మెంబర్ కాదు. ఉన్న వాళ్ళలో కొంతమంది పోతూనే ఉన్నారు, పోయిన వాళ్ళ మిగిలిన వాళ్ళు ఉంటారు 50 మంది, 25 మంది. అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే అలాగే ఉండనిచ్చి 100 కోట్ల బిల్డింగ్ కడతారా, ఇంకోటి కట్టించి ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ అని కూడా పెడితే
ఇప్పుడు నేను ఎప్పుడో మా తెలంగాణ అని అన్నాను కదా, అది కూడా ఇందులో విలీనం చేసేసి కాదు, మీరు 100 కోట్ల బిల్డింగ్ అంటే అక్కడే పెద్ద సెటైర్ ఉంది. సెట్ అయితే ఉంది. నేను అన్నా 100 కోట్ల బిల్డింగ్ అంటున్నారు మీరు. అన్నారుగా, ఆ, గుర్తుంది 100 కోట్ల బిల్డింగ్. ఆ, ఆ, ఏం లేదండి, ఆ, మనకంటే తక్కువ వాడికి మనం నేనున్నాను అని చెప్తే అదొక భరోసా. ఉమ్, మనకంటే ఎక్కువ వాడి వెనకాల పాకులాడుతూ ఉంటే అంతకంటే అధోగతి దౌర్భాగ్యం లేనే లేదు. ఎప్పటికీ నేను 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 అంటే చూడండి ఎన్ని రకాల ఇబ్బంది. ఆ ఎలక్షన్స్లో కూడా పాపం ఆ టీంని ప్రకాష్ ఆ టీంలన్నిటిని తీసి ఏడ్చి మీడియా ముందుకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళని తిట్టారని బాధపడి అంత ఆయన ప్రధాని తిట్టగలిగిన ప్రకాష్ రాజు కూడా ఏం మాట్లాడలే కూడా మొహం వేసుకుని వెళ్ళిపోయాడంటే చాలా జాలేస్తుంటుంటే. అందుకే సినిమా ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సినిమాలో ఎవరిని కొట్టలేడు, ఎందుకంటే పాము పిల్లల్ని అదే మింగేస్తుంది. ఉమ్, ఇది కూడా ఏమీ కాదనేమో నా ఉద్దేశం. ఓకే, ఇంక ఎలక్షన్లు ఉండవు. మళ్ళీ అసలు ఎలక్షన్స్ ఉండవు. ఉమ్, ఏదన్నా ఉంటే ఇప్పుడు పెద్ద అబ్బాయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు రెండే అబ్బాయిని పిలుస్తారు, ఓకే, మంచి మనిషిని, ఉమ్, లేదా మంచి లక్ష్యం పెడతారు. ఉమ్. అడగటానికి భయం, అడిగితే తిడతాడు. ఇంకోటి డైరీ కూడా రాలేదని అది కూడా వస్తుంది సార్ విమర్శలు. ఇప్పుడు డైరీ ఎవ్రీ రాలేదు. ఇయర్ ఒక సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళు. చేసుకునేవాళ్ళు. డైరీ రాలేదు, ఆ, మీటింగ్స్ లేవు, ఉమ్, ఎలక్షన్స్ ఆటోమేటిక్గా అనుకున్నట్టున్నారు. నోరు తెరిచి అడగటానికి భయం. తర్వాత ఈ రకాల ఇప్పుడు ఇవన్నీ రకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్, సినిమాలు అంటే క్రియేటివిటీ యంగ్స్టర్స్ అందరూ బాగా రావటం. ఇప్పుడు భయం అంటున్నారు మీరు. చిరంజీవి గారు ఒకరు ఉన్నారుగా పెద్దవాళ్ళుగా. ఆయనకి ఇంకా ఎక్కువ భయం. ఆ, ఆయన చాలా మంచోడు, ఓకే, ఒక్క మాట అనిపించుకోడు. ఎందుకు అనవసరం కాదు. ఇంకా పవన్ కళ్యాణ్ గట్టిగా అరిచి అదేదో ఆ మీటింగ్లలో చూసి ఇప్పుడు తమ్ముడు అది ఇది అంటాం చేద్దాం, కానీ ఈయన అతను ఏమి పాపం నాకు అనిపిస్తుంది మురళీమోహన్ అంటారు, కానీ ఈయన జాతి శత్రువు ఏమో అనిపిస్తుంది చిరంజీవి. ఇంకంతే ఇప్పుడు వీళ్ళంటే. కాకపోతే నేను ఇన్నాళ్ళ తర్వాత మీతో ఇంత మనసిప్పి మాట్లాడుకోవటం కారణం నెక్స్ట్ జనరేషన్కి చాలా అన్యాయం జరుగుతుంది. మా అని కాదు, ఇండస్ట్రీ అటు ముఖ్యంగా ఏపీకి తర్వాత తెలంగాణకి. ఓకే, అందుకే ఇప్పుడు శకలక శంకర్ అనగానే మీ నెంబర్ తీసుకుని ఒరే ఎప్పుడు చెప్పు, నేనే వచ్చి నేనే దారి ఖర్చులు పెట్టుకుని వచ్చి సినిమా చేసేడతా చేస్తున్నాడండి. అంటే అట్లా. తర్వాత ఇంకోడు వాడెవరు వైజాగ్లో ఒక చంటిలో సినిమా చేసి ప్రసన్న కుమార్, అతను వైజాగ్లో సెటిల్ అయ్యాడు. ఎంత టాలెంట్ ఉందండి బాబు. వైజాగ్, విజయవాడ, గుంటూరు, తెనాలి, అసలు వాళ్ళందరికీ రావాలా? అన్యాయం కదా. అసలు సినిమా ఇండస్ట్రీ అంటేనే మాక్సిమం కృష్ణానే ఫస్ట్ మనకి బీజమే. అక్కడ నుంచి పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. కాబట్టి అక్కడ ఎస్టాబ్లిష్ కావాలి. ఇప్పుడు కనీసం 10 సంవత్సరాలు అయింది. అవునవును. ఇప్పుడు కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు కదా. అవునవును. వాళ్ళ పిల్లలు మన వాళ్ళు ఉన్నారు కదా, వెళ్ళారు భరించారు. ఒరే మన రాష్ట్రం, మన మూలాలు అక్కడ ఉన్నాయి. అవునవును. అక్కడ చేద్దాం. మనకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి చాలా మందికి స్థలాలు ఉన్నాయి ఇక్కడ, ఎకరాలు గికరాలు పొలాలు వికాలు మంచిగా. ఇప్పుడు కనీసం అన్నపూర్ణ లాంటి స్టూడియోలు ఒక 50 కట్టచ్చు అక్కడ. సో యూ కెన్ డెవలప్ ఇట్. కరెక్ట్. డిప్యూటీ సీఎం సాక్షాత్ ఈజ్ అన్ ఆర్టిస్ట్. ఆయన సినిమాలు ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చి ఎట్లాగైతే అయినాయో ఆయన సినిమాలన్నీ అక్కడే సెట్ చేసి తీయండి అంటే టైం కలిసి అట్లా. కరెక్ట్. అట్లాగే బాలకృష్ణ గారి సినిమాలన్నీ అక్కడ సెట్ చేస్తే అక్కడ టైం కలిసి వస్తుంది. టైం కలిసి వస్తుంది. అక్కడ లోకల్ టాలెంట్కి వస్తుంది. నీకు ఈ కార్మికులకి ఇచ్చే ఈ టెన్షన్లు అవన్నీ పోతుంది. వాళ్ళందరూ పండుగ చేసుకుంటారు. కార్మికులు ఎక్కడైనా ఉండేదే కదండి సమస్యగా. కార్మికులు కాదు, అక్కడ అసలు వర్కే లేదుగా. 30% ఇక్కడ 3% ఇచ్చినా వచ్చేట్టున్నారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా అక్కడ లోకల్గా ఉండి అక్కడ రిక్షా తొక్కుకుంటూ ఆటో తొక్కుకుంటూ ఇంట్రెస్ట్గా ఉంటూ నాటకాలు వేసుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు చేస్తుంటే వాళ్ళకి కరెక్ట్. అక్కడ ఎంప్లాయ్మెంట్ 500 మందో 1000 మందో మీరు బతుకుతారు కదా. అన్ని రకాల ఇక్కడ 500 మంది సార్ పరోక్షంగానే మనకి ఇక్కడ లక్షల్లో ఉన్నారు. మరి అక్కడ కూడా అంతే. 1000 మంది అంటారు. ఖచ్చితంగా 1000 మంది ఉంటారు. ఇళ్ళు ఉంటాయి, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, ఫుడ్ ఉంటాయి, మెస్సులు ఉంటాయి.
అది కరెక్టే. 2-3 అందరూ వెళ్ళిపోయి డెవలప్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా, నాకు తెలిసి ఇద్దరే అనుకుంటా. ఇద్దరే అక్కడ అఫీషియల్గా పొజిషన్గా ఉన్నారు. మిగతా ఇంకెవరైనా ఇద్దరు ముగ్గురు చేయగలిగితే అక్కడ నథింగ్ లైక్ ఇట్. అవును. ఇప్పుడు నేను నా కేఎస్ రామారావు గారి సినిమాలో కౌశల్య కృష్ణమూర్తి సినిమాకి వెళ్ళాను, రాజమండ్రి షూట్ చేస్తాను. ఓకే. అక్కడ వాళ్ళందరితో చూసినప్పుడు నాకు అదే అనిపించింది. వాళ్ళు అసలు అంటే పాపం చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. దే కెనాట్ కమ్ టు హైదరాబాద్. ఓకే. ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఈ 17-15 ఏళ్ళ క్రితం వచ్చిన వాళ్ళందరూ ఒక ప్యాషన్ తోటి రావటం, ఇంకోటి వచ్చి అయిపోవటం. కానీ ఇప్పుడున్న అక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు కదా, 18 ఏళ్ళ వాళ్ళు, 15 ఏళ్ళ వాళ్ళు, ఎట్లా వస్తారు? ఇంట్లో చెప్పకుండా పారిపోయారు సినిమా అంటే. కొంతమంది అప్పట్లో బాంబే పారిపోయినట్టు, చెన్నై పారిపోయినట్టు, హైదరాబాద్ పారిపోయి వచ్చిన వాళ్ళు ఎంతమంది మీకు తెలుసు. కృష్ణానగర్ అంతా అది. అవును. మనం ఏం చేయాలా? ఇప్పుడు మీటింగ్లో పెట్టాలి, పారిపోకండి, శ్రీకాకుళం వాళ్ళందరూ శ్రీకాకుళం వెళ్ళండి, రైట్, వైజాగ్, విజయవాడ, ఈ సినిమా 10 సినిమాలు చేస్తాం. ఈ నిర్మాతలే ఎఫ్డీసీతో మాట్లాడి మినిస్టర్ తోటి, అయ్యా 10 సినిమాలు చేస్తాం, ఇంత ఉంటుంది, ఇంతవరకు ఉంటుంది, మాకు ఇంత ఫెసిలిటీ ఇవ్వండి. ఎంత గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలియదు 17 కోట్లు ఎంతో అయింది మొన్న అవార్డు ఫంక్షన్కి. 10 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఫెసిలిటీ చేయండి 10 సినిమాలు, కోటి అని ఆంధ్రప్రదేశ్లో మీ అడ్రస్ అవార్డులు ఇవ్వద్దు. 10 సినిమాలు ఎట్ ఎ టైం, చిన్న సినిమా కరెక్ట్. అసలు పండగే కదా. అవును. సో ఇవన్నీ మీరు అడగటం, నేను చెప్పటం, నా కడుపులో బాధ చెప్పుకోవటం తప్ప ఎవరన్నా విని ఇదేదో బాగానే ఉంది కదా అని చెప్పగలిగింది ఎవరు? నిర్మాతలు, పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు, ఎవరన్నా మంచి పెద్ద పేరున్న జర్నలిస్టు, లేదా ఫెడరేషన్ నాయకులు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా అక్కడున్న రాజకీయ నాయకులు, అక్కడ డబ్బు పెట్టగలిగి చిన్న సినిమాలు చేసే నిర్మాతలు ఉంటే బాగుంటుంది. సో ఓకే, అయితే మాకు సంబంధించి క్లోజింగ్ అంటారు మీరు అంతే. ఎందుకంటే ఇప్పుడు మాలో లేకపోతే చేయకూడదని ఉంది. ఇప్పుడు వీడేమో తీసుకోవడానికేమో ఇంతకుముందు 1,00,000 ఉండేది, ఇప్పుడు తగ్గించామన్నా 80,000 రూపాయలు కడితే ఒక సినిమా చేసినోడు మళ్ళీ ఎక్కడంత నీ కడితే నాకు ఈ సినిమా ఇస్తున్నాడా? మాలో మెంబర్ అయినని. ఇప్పుడు ఎన్ని సినిమాలు చూసాం కదా, చాలా సినిమాలు. ఒకటి ఎవడు మెంబర్ కాదు అందులో, 4-5 యాక్టివేట్ చేస్తున్నారా? ఏది మా తెలంగాణ యాక్టివేట్ చేస్తున్నారా? యాక్టివేట్ చేసి నేను ఇందాక చెప్పినట్టుగా 10 రూపాయలు, 15 రూపాయలు ఏది మెంబర్షిప్ 10 రూపాయలు అంతే. అది ఫార్మాలిటీకి మెంబర్ అని చెప్పారు. ఓకే ఓకే. దీనికి హార్డ్ సెట్ ఆఫ్ రూల్స్, ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి ఏం లేదు. వీ హ్యావ్ దీస్ పీపుల్, వీ హ్యావ్ దిస్ టాలెంట్, ఎంకరేజ్ ఇట్ అని ప్రొడ్యూసర్స్కి పంపడం. రెండోది, వారికి టాలెంట్ ఉందా లేదా అని ఫిక్స్ చేసుకుని అప్పుడు మెంబర్షిప్ ఇవ్వడం. టాలెంట్ లేదు, ప్యాషనే ఉంది, ఇక్కడే చచ్చిపోతాను లేస్తా అంటే అలా చచ్చిపోకూడదురా అని కౌన్సిల్ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళ ఇంటికి పంపించి ఉద్యోగం చేసుకొని చెప్పడం. శలభాల్లా మాడిపోకండి ఇక్కడ, ఎందుకంటే అసలు చాలా మంది ఉన్నారు. అది ఒకటి యాక్టివేట్ చేయాలి మనకి. ప్లస్ ఇక్కడ కొన్ని ఇప్పుడు ఉత్తేజిత ఒక మయూఖ అని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. పాపం దానికి కూడా గవర్నమెంట్ ఇచ్చేయాలి. అలాగే ఉదయ్ కిరణ్, మన ఎంవి రఘు గారికి FTI అని అదొకటి ఉంది. ఇంతకుముందు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండేది, ఉందో లేదో తెలియదు. ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉన్నాయి, వాటికి కొంత గవర్నమెంట్ కూడా కొంత సపోర్ట్ చేసి ఈ పిల్లలందరినీ అక్కడికి పంపిస్తే సరిపోయి. కొత్తగా ఏది అక్కర్లేదండి, దీన్ని రెగ్యులరైజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మా ఏమిటంటే అందరి పేర్లు పెట్టుకున్నారు కాబట్టి ఫౌండర్ మెంబర్ నేను. అందుకే మీకు తెలుసుగా ఒక 10 ఏళ్ళు ఎంతో నేను లీగల్ అడ్వైజర్ గట్టిగా ఇది తప్పు అన్నందుకు ముందు పీకేశారు ఫస్ట్. వాళ్ళు చేయగలిగింది అదే. సరే.